ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా బాగుంది. కానీ చిన్న చిన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. దానికి ఉదాహరణలే 'కమిటీ కుర్రోళ్ళు' గాని, తర్వాత వచ్చిన 'కోర్టు' సినిమా గాని. సో, 'ప్రేమకు జై' అంటూ వస్తున్నారు. చిన్న సినిమాగా వస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇన్నోవేటివ్‌గా ఉంది. ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు. ఏప్రిల్ 11థ్ వస్తున్నారు. చాలా కాంపిటీషన్ ఉంది వీళ్ళకి. అంతా ఒక్కొక్క సినిమా చేస్తున్నారు. హీరోయిన్ మాత్రం ఫస్ట్ సినిమా అనుకుంటా. సో, శ్రీనివాస్ గారు, అలాగే జల్విత, అలాగే అనిల్ ముగ్గురు ఉన్నారు. ఏప్రిల్ 11th వాళ్ళ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఆ సినిమా ఎలా ఉందో వాళ్ళని కనుక్కుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్. ఏంటి ఏప్రిల్ 11th వస్తున్నారు డేటు? చాలా సినిమాలు వస్తున్నాయి. జాక్ ఉంది, సిద్ధుది, తర్వాత ఇక్కడమ్మాయి అక్కడ అబ్బాయి సినిమా ఉంది. పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. మధ్యలో చిన్న సినిమా వేసారు, నలిగిపోదా? అది మా సినిమా మీద మాకు నమ్మకం సార్. ఉమ్, కాన్సెప్ట్ బాగుంది. ఉమ్, ట్రూ స్టోరీ. ఉమ్, పరువు హత్యల మీద ఒక చిన్న కాన్సెప్ట్. ఉమ్, సో ఇప్పుడు అది సినిమా చాలా బాగా వచ్చింది. ఉమ్. సో ఆ నమ్మకం మీద మేము సినిమా రిలీజ్ చేస్తాం. సరే, చిన్న సినిమాలు అంటే చాలా కష్టాలు ఉంటాయి. రిలీజ్ దగ్గర నుంచి థియేటర్లు దొరకవు, చాలా హంగామా, ఎవరు చూడటానికి ఇష్టపడరు, లేకపోతే థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఒక కష్టం కాదు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రిలీజ్ చేసే వరకు కూడా చాలా కష్టాలు. పురుటి నొప్పులు అంటారు చూసారా, అవును సార్. అవే కష్టాలు ఉంటాయి మీకు. ఇవన్నీ అధిగమించి రిలీజ్ అవ్వటం అంటే గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని పుల్ చేయడం ఇంకొక విషయం. ఎట్లా ఎట్లా ఉంది ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు? అంటే యాక్చువల్గా ఇది నా రెండో సినిమా సార్. నేను సీతాదేవన్ చేశాను. సో ఈ రెండో సినిమా నేను కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి, తర్వాత నా అదృష్టం బాగుండి అనిల్ హీరో. సెకండ్ మూవీ అయినా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే జ్వలిత అనే ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కూడా ఎక్కడ కొత్త అని లేకుండా యాక్టింగ్ పరంగా చాలా బాగా అద్భుతంగా చేసింది. సో మా భాస్కర్ అన్న తను ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, విలను. దాంట్లో చాలా అద్భుతంగా వీళ్ళందరూ నాకు కలవడం, మ్యూజిక్ కూడా పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. ట్రైలర్ చాలా బాగుంది. ఆ నమ్మకంతో వస్తున్నాం. ఇది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవుతుందని ఎదురు చూస్తున్నాం. అవ్వాలని కోరుకుందాం. అనిల్, అంతకుముందు ఏ సినిమా చేసావు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలకు ఇండస్ట్రీ చుట్టూ తిరిగావు? సినిమాల క్యారెక్టర్ కూడా ఇండస్ట్రీకి వెళ్ళి బాగుపడి వస్తాననే క్యారెక్టర్ కూడా. అవునవును సార్. ఫస్ట్ మూవీ వజ్రాలు కావాలని ఆయన సార్ 2017 రిలీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ పట్టింది సెకండ్ మూవీ రిలీజ్కి రావడానికి. అంతకుముందు ఒక హార్డ్లీ అంటే ఆడిషన్స్ ఇవ్వడం అవన్నీ ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి ట్రై చేశాను. బీటెక్ అయిపోగానే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని నుంచి ఫస్ట్ మూవీ కొట్టా, వజ్రాలు కావాలని. అది అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా మూవీస్ అయితే చేశాను, కానీ రిలీజింగ్కి ఇగో ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు దొరికింది. చిన్న చిన్న సినిమాలో చేశారా లేకపోతే? లేదండి, అన్ని హీరోగానే చేశాను. 5 మూవీస్ చేశాను హీరోగా. 5 మూవీస్ చేశాను. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక 3 మూవీస్ రెడీ టు రిలీజ్ ఉన్నాయి. ఏ సినిమాల పేర్లు చెప్పండి. సెకండ్ది ఐరావణ, అది కొంచెం ఆగిపోయి ఉంది. ఆ టైటిల్ కూడా మేట్ చేంజ్. దాని తర్వాత దునియా ఒకటి, ప్రేమతో మీ అభిరామ్ అని, ఈ 2 రెడీ టు రిలీజ్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోపాల్పేట అని ఒకటి సగం షూట్ అయిపోయి ఉంది. అది కాకుండా ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డిస్కషన్లో ఉన్నాయి. సో ఈ గ్యాప్లో రిలీజ్ లేదు కాబట్టి కొంచెం స్ట్రక్ అయిపోయి ఉంది. ఆఫ్టర్ మా ఈ ప్రేమకు జే ఆడియో ఫంక్షన్తో మళ్ళీ ఒక చిన్న బూస్టింగ్ వచ్చింది. సో రైట్ నౌ మంచి మంచి స్క్రిప్ట్లు అయితే వస్తున్నాయి, చూడాలి ఎలా ఉంటుంది. ఏంటి ఇవన్నీ స్వచ్ఛందంగా నిన్ను చూసి హీరో పెట్టుకుందామని వచ్చినాయా, లేకపోతే ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నావా? లేదు సార్, అసలు వితౌట్ సింగిల్ ఎన్పీ తీసుకోకుండా ఏది చేయలేదు. ఒక సింగిల్ ఎన్పీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఓన్లీ ఆడిషన్ ఇస్తా, నా టాలెంట్ చూడండి, నా బిహేవియర్ చూడండి, నచ్చితే మీ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానంటే పెట్టుకోండి అంతే. వీటిలో ఏదైనా రెమ్యునేషన్స్ ఇస్తారా, లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత చూసుకుందాం అంటారా? లేదండి, రెమ్యునేషన్ వచ్చినాయా? వచ్చాయి. ఎవరైతే హ్యాండ్ ఇవ్వాలి ఇప్పుడు వరకు. హ్యాండ్ అవుట్ కాదు, చిన్న సినిమాలు కదా. అవునవును, అట్లేం లేదు. చిన్న సినిమాలకైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. లిమిటెడ్ బడ్జెట్స్లో చేసుకుంటారు కాబట్టి. దట్టు నేనేం డిమాండింగ్ కాదు. బేసిక్ నా నీడ్స్ ఎలా ఉంది, నా ఇంకా మార్కెట్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది కాబట్టి. సో దాని తగ్గట్టే తీసుకుంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఏంటి ప్రేమకు జై ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చిరంజీవి గారు రోల్ మోడల్ అంటున్నాం, నీ కష్టాలన్నీ చిరంజీవి గారు తీర్చాలంటున్నాం. సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అక్కడేంటి కష్టాలు పడ్డావా, లేకపోతే సినిమా హీరో అవుతావా? సినిమా హీరో అవుతానా లేదా ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ సార్. అది చెప్తే సినిమాలో ఉండే మజా పోతుంది. బట్ మీకు ఎండ్ ద క్లైమాక్స్ మీకు అన్ని క్లారిటీలు వస్తాయి. బాగుంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏ పాయింట్ అయితే కరెక్ట్గా చెప్పాలనుకున్నామో, లైక్ పరువు హత్యల గురించి, సో అది సొసైటీకి మేము ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇద్దామనే ఆలోచనతో వస్తున్నాం ఈ సినిమా త్రూ. సో ఆ కంటెంట్ అది ఏదైతే అనుకున్నామో ఆ మెసేజ్ 100% కన్వే అవుతుంది. సో క్లైమాక్స్కి వచ్చేసరికి నేను సినిమాలో హీరో అవుతానా లేదా,
నేను అనుకున్నది సాధించానా లేదా అనేది సినిమాలోనే చూడాలి. పొరుగు హత్యలు అయితే హీరోయిన్ చంపటం, హీరోని చంపటం, లేకపోతే ఇద్దరిని చంపటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పొరుగు హత్యలు అంటే అంతే, ఫైనల్ ఎండ్ క్లైమాక్స్ మనం దాచినా అక్కడ దాయడానికి రాయటానికి ఉండదు, ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ 100%. అయితే సినిమా అయితే క్లైమాక్స్ బాగుంటుంది అంటారు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. హంటింగ్ అంటే సినిమా అంతా బాగోదని కాదు, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్తా ఉంటే మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి ఎమోషనల్ ఎండింగ్ తో ఎండ్ అవుతుంది. చిన్న పెయిన్ తో బయటకు వస్తాం. పెయిన్ సేమ్ యాజ్ వెల్ ఒక మనం ఒక చిన్న మెసేజ్ ఒకటి తీసుకుని ఆలోచించే థాట్ ప్రాసెస్తో బయటకు వస్తాం. సో ఆలోచించాలి, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా యంగ్ వాళ్ళైనా సరే ఆలోచించాలి. మనం లవ్ చేసే ముందైనా సరే, చేసిన తర్వాత అయినా సరే మన పేరెంట్స్ గురించి కానీ మన కెరియర్ గురించి కూడా ఆలోచించాలి అనేది ఒక పాయింట్ రైజ్ అవుతుంది. ఇప్పుడున్న నువ్వు బీటెక్ అయిపోయింది, ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న సమాజంలో నిజంగా ఈ పొరుగు హత్యలు ఉన్నాయా? ఎందుకు లేవు సార్, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా సార్. వస్తుంటాయి ఎక్కడో బీహారు, ఈ బీహార్ అంతవరకు మన పక్క డిస్టిక్లోనే అయ్యింది. మొన్ననే రీసెంట్గా తీర్పు కూడా ఇచ్చింది. సో అలాంటివి మనం ఎవ్రీ మంత్, నాకు తెలిసి ఎవ్రీ మంత్ కోటి ఎవ్రీ 2 months ఒకసారి వింటూనే ఉన్నాం ఇలాంటివన్నీ. లేవు అంటే అది అబద్ధమే సార్, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాటికంటే ఇంకా చాలా మల్టిపుల్గా జరుగుతున్నాయి. ఇదివరకు అంత స్కోప్ లేదు కాబట్టి సోషల్ మీడియా అవన్నీ తెలిసేది కాదు, బట్ ఇప్పుడు ఏది జరిగినా తెలుస్తుంది కాబట్టి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అవి జరగవద్దు బేసిక్గా, ఎందుకంటే రైట్ నౌ ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. చంపే హక్కు లేదు, నువ్వు చచ్చిపోయే హక్కు కూడా నీకు లేదు. సో అది రెండో జరగొద్దు అనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు జనరేషన్లో ఆలోచిస్తున్నారు కదా, పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇష్టాలు గౌరవిస్తున్నారు. ఉన్న టైంలో ఈ హత్యలు ఇవన్నీ ఉన్నాయా అని నాకు ఉన్నాయి సార్. ఈ వీటిలో ఇప్పుడు పేరెంట్స్ కొన్ని దాంట్లో పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఓకే, కొన్ని థింగ్స్లో నేను ఇప్పుడు ఈ మధ్య నేను చూసిన అన్నిట్లలో ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్ ఆలోచించి కొంచెం నా కూతురు కదా, నా కొడుకు కదా అని చెప్పి ఆ చిన్న తీసుకుంటారు కదా. అది తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం సెటిల్ డౌన్ అవుతున్న టైంలో పక్కకున్న చుట్టాలు అనే రిలేటివ్స్ అని, లేదంటే పక్కన ఉండే ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, కులంని వీళ్ళు తక్కువ చూస్తుండొచ్చు, లేదంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళని వీళ్ళకి ఏం లేకపో ఉండొచ్చు. పక్క వాళ్ళు చెప్పే కొన్ని మాటల వల్ల, పక్క వాళ్ళు ఎక్కిచ్చే కొన్ని మాటల వల్ల చాలా జరుగుతున్నాయి. అది ఈవెన్ లాస్ట్ న్యూస్లో మన రంగనాథ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది మారుతిరావు గారు దానికి సంబంధించిన ఇష్యూ, అమృత ప్రణయ్ ఇష్యూలో రంగనాథ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వీళ్ళు మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు, బట్ అక్కడ నుంచి వీళ్ళకు కొన్ని చెప్పడం, వాళ్ళకి కొన్ని చెప్పడం, ఇట్లా వల్ల అది ఈగో కింద కన్వర్ట్ అయిపోయింది. సో దానివల్ల జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను వాళ్ళ టాపిక్ తీసుకురావాలని ఏం లేదు, బట్ జరుగుతున్నాయి, లేదు అని అయితే కాదు. అందుకే మేము మా సినిమా ద్వారా సినిమా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నదే, సో దాని ద్వారా ఇది చేయాలని మేము ట్రై చేస్తున్నాం సార్. చూడాలి. జల్విత ఏం చదువుతున్నావు? బీటెక్. ఏంటి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? మీ ఊరు పక్కన డైరెక్టర్ గారిది లేకపోతే మీ ఊరేనా? హైదరాబాద్లో ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు అట్లా కలిసాము డైరెక్టర్ని. ఇంకా ఆయన మూవీ కూడా హీరోయిన్ అట్లా కావాలి అంటే ఇంకా అలా ఆడిషన్స్ ఇచ్చాను, అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటో పక్కన చదువుతానే ఆడిషన్స్ ఇస్తున్నావా? సినిమా అంటే ఇష్టమా? ఇంట్రెస్ట్. ఏం చేసావా ఇంతకుముందు? ఇదే ఫస్ట్ సినిమా? ఇదే ఫస్ట్ డెబ్యూ ఫిల్మే. హీరోయిన్ చిన్న క్యారెక్టర్లు ఏం చేయలేదు? ఎట్లా అనిపించింది సినిమా? హీరోయిన్ అనగానే ఒకసారి నిద్ర పట్టదు? చాలా హ్యాపీ. అసలు ఇప్పట్లో ఎవరు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరు తీసుకోరు, కానీ మా డైరెక్టర్ గారు అయితే అట్లా కాదు. ఇట్లా నార్మల్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము, పర్లేదు చేస్తారు, యూత్కి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి తీసుకొని నా మీద నమ్మకంతో చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. వర్క్షాప్స్ ఏమైనా చేస్తారా? అంటే ఇక్కడ షూటింగ్ టైంలోనే చేసాం సార్, అక్కడక్కడే. ఎందుకంటే చిన్న బడ్జెట్లలో తెలియంది ఏముంది, సో అక్కడక్కడే చేసినా కూడా తను చాలా అద్భుతంగా, అసలు తను మంచి పెద్ద, ఇప్పుడు నాకు తెలిసి సాయి పల్లవి లాంటి టాలెంట్ ఉన్న అమ్మాయి. అంటే అవకాశం వచ్చి వినియోగించుకున్నప్పుడే తెలుస్తుంది. అది ఒకసారి క్లిక్ అయినాం అనుకోండి, అప్పుడు మీరు ఏదన్నా నడుస్తుంది, కానీ ఇప్పుడు చెప్తే చెప్తారులే అనుకుంటారు అంతా. తను చాలా అద్భుతంగా చేసింది. అనిల్ కూడా అసలు అల్టిమేట్. తను కూడా నాకు తెలిసి 2-3 yearsలో ఒక నానిలాగా నిలబడతాడని నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. సూపర్. చాలా బాగా, అసలు చాలా ఎక్స్పీరియన్స్ లాగా చేస్తాడు తను కూడా. అంటే చాలా మంది కొత్తగా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది, క్లారిటీ ఉంది ఆయనలో. ఒక రోజు అవుతాడు, పెద్ద హీరో అవుతాడు, అప్పుడు మాలను గుర్తుపెట్టుకొని మాకో సీన్ ఇస్తే చాలు. ఎక్కడ జరిగింది సార్ ఈ రియల్ ఇన్సిడెంట్? అంటే యాక్చువల్గా నేను మా ఊరిలో
1999లో ఒక చిన్న అంటే సర్పంచ్ కూతురు తను. ఆ లవ్ స్టోరీలో ఏమైందంటే తనకు లవ్ చేసుకున్న తర్వాత తెలిసిపోయింది వాళ్ళకి. వీడు తట్టుకోలేక ఏం చేశాడు, హైదరాబాద్ వచ్చి తను మంచిగా అయిన తర్వాత వాడికి కూడా చిరంజీవి అంటే బాగా ఇష్టం. వాడు యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్ట్గా చేశాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ హైదరాబాద్లో మంచిగా ఎదిగిన తర్వాత తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ జరగలేదు. ఓ రోజు సడన్గా హైదరాబాద్ చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. కానీ అది ఎవరు చంపిర్రు లేకపోతే నిజంగా జరిగిందా అనేది అలా ఉండిపోయింది అంతే అందరు ఊర్లో కూడా. ఇక్కడ వ్యక్తి ఏమో చేసి ఉంటాడు అనే అది క్లారిటీ చెప్పలేక బయటికి చెప్పలేక అందరు అలా గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ద్వారా ఓపెన్గా చెప్తున్నా, కానీ రేపు ఇది చెప్పిన తర్వాత కూడా మా ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు మీ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు పిల్లలు పాత్ర చేయించినట్టనా? 100% నేను నమ్మేది. మీరు నమ్మే చెప్పేస్తారా? ఆయన ఉన్నాడు అప్పుడు? ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయిందిలేండి. కేసులు బోసులే ఉండవా ఇటువంటి రియల్ స్టోరీ? ఇంకేముంటాయి సార్, తెలియదే ఉంది. అంత డబ్బునాళ్ళు అంతా కోర్టు సినిమా చూసాం కదా ఎలా ఉంటుందో. అది ఇది కూడా అంతే. కోర్టు సినిమాలో ఇక్కడ పోక్సో చట్టం కూడా వాడి మీద అప్లై చేశారు. సో అలా డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు, అది మీకు తెలియదే ఉంది. సో కాంటే నేను అక్కడ కథ రాసుకునేటప్పుడు అక్కడ వాడి దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళి కూడా వాడికి చూసి అదంతా ఆలోచన చేసి రాసుకున్న కథ ఇది. అంటే చిన్న ప్రాజెక్ట్ అయినా చాలా బాగా చేసాము, చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నా నేను. నా రెండో సినిమా మంచి పేరు వస్తుందని. ఇటువంటి చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. నమ్మాలి, వాళ్ళు ఎంతో బాగా కథ నమ్మితే తప్ప డబ్బులు పెట్టలేరు. అవును సార్. ఎట్లా నమ్మారు, ఎలా నమ్మించారు? అంటే నా నేరేషన్ సార్, నేరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది మనం. ఎక్కడైనా నేను నా గెలుపు, ప్రతి డైరెక్టర్ గెలుపు ఒకటే అండి, కథ బాగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని నేరేషన్ ఇచ్చే విధానం కూడా ఉంటుంది. చాలామంది పెద్దోళ్ళ తన చేసిన వాళ్ళు కూడా నేరేషన్ ఇవ్వలేరు, స్టోరీ బాగా రాసుకోలేరు. కానీ నేను రాసుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుండి సినిమా పిచ్చోను. నేను కమల్ హాసన్ బిగ్ ఫ్యాన్. కమల్ హాసన్ చాలా నాకు ఇన్స్పిరేషన్ ఆయన. దాని ద్వారా నేను ఆ ఎఫెక్ట్ నాలో వచ్చింది. నేను చిన్నప్పటి నుండి నేను కాలేజీలో టైంలో మా జనగాం జిల్లా స్వర్ణ థియేటర్ అని ఉండే. నేను కాలేజీ పోపోదు, మొత్తం సినిమాలు చూసేవాడిని. సీన్ ఎక్కడుండంటే స్వర్ణ థియేటర్లో ఉంటాడు అనే పేరు ఉంది నాకు. అది రియల్, నువ్వు నా ఫ్రెండ్స్ని అడిగినా చెప్తారు. సో అంత ఇష్టం నాకు సినిమా అంటే. నేను ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అయిదామని వచ్చా, కానీ చాలా కష్టాలు పడ్డా, చాలా బాధలు పడ్డా. కానీ ఇక్కడ అంత ఈజీ కాదు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, డబ్బు లేకుండా రావడం అనేది పెద్ద సమస్య. అది సమస్య. కానీ అసలు ఫస్ట్ మీరు కథ పట్టుకెళ్తే తినేవాళ్ళు ఉంటారా? ఉంటారు సార్. మీరంటే ఒక సినిమా చేశారు, ఎక్కడ చోట డైరెక్టర్ దగ్గర చేసి ఉంటారు కాబట్టి మీకు ఓకే. కొత్తగా అనిల్ లాంటి వాళ్ళు, ఈఎంఐ లాంటి వాళ్ళు కథ రాసుకుని కొత్తగా ఫ్రెష్గా మంచి కథ అనుకోండి, అదే కథ రాసుకుని వెళ్ళి ఎవరైనా హీరోకి అప్రోచ్ అవుదాం, ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అవుదాం అంటే అసలు వినేవాళ్ళు ఉంటారా? అది లక్ సార్. ఒక్కోసారి లక్ కూడా ఫేవర్ చేస్తుంది. మన ప్రయత్నం ఎప్పుడు మానుకోదు సార్. అంటే చాలా మంది కష్టాలు చెప్పి ఇంట్లో పడుకుండా అంటే కాదు సార్, తిరగాలి. ఇప్పుడు ఈ రోజు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాం, మీరు పరిచయం నాకు. అట్లా ఎక్కడికి పోయినా నీ కథ నువ్వు బాగా చెప్పగలిగితే 100% ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి ఖచ్చితంగా ఉంటుంది సార్. అది నేను బలంగా నమ్ముతా. కథ బాగుంటే మొన్న నానిగారు కోర్టు సక్సెస్ మీట్లో చెప్పారు, నేను రెండే నమ్ముతా అన్నాడు. ఒకటి కథ, రెండు ఆడియన్స్. దాన్ని నమ్మి నువ్వు బలంగా రాసుకుంటే ఏదో రోజు దేవుడు కూడా మన కష్టాన్ని దేవుడు కూడా గుర్తిస్తాడు కదా. దాన్ని నేను వచ్చిన కష్టాలు మామూలు కష్టాలు కాదు సార్. చాలా బాధలు పడ్డా వచ్చి అంత ఈజీగా పవన్ కళ్యాణ్ కథ రాసుకొని వచ్చా నేను. 32 పేజ్ రాసుకొని వచ్చిన తర్వాత దిగిన తర్వాత సిటీలో పరిస్థితులు చూస్తే ఇప్పుడు 18 సంవత్సరాల పోరాటం సార్. కేసీఆర్ అన్న 14 సంవత్సరాలు పోరాటం చేస్తే తెలంగాణ ఇచ్చారు, కానీ ఇప్పటికి పెద్ద డైరెక్టర్ కాలేకపోతున్నాం. అంటే రావాలి టైం, అంత ఈజీగా నమ్మే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సార్, ప్రొడ్యూసర్లు కూడా కథ వినేటప్పుడు కథ వినట్లేదు సార్. హీరో డేట్స్ ఉన్నాయా, హీరో ఉన్నాడు అని దగ్గర. ఇప్పుడు అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు, తను కూడా చాలా తిరిగాడు, ఎవరు అవకాశం ఇవ్వలేదు, తానే డబ్బులు పెట్టుకొని చేశాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చుట్టూ హీరోలు తిరుగుతారు, అప్పుడు ఒక్క హీరో డేట్స్ ఇవ్వలేదు. సో అది సమస్య ఏంటంటే అది కూడా సక్సెస్ అవ్వాలి సార్. సక్సెస్ అవ్వదే తిరగరు. 100% సక్సెస్ చాలా ఇంపార్టెంట్, కానీ టాలెంట్ కూడా. ఇప్పుడు టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతుంది సార్. ఇప్పుడు చాలా మంది, నేను ఈ సినిమాలో ఒక డైలాగ్ రాసా, పిచ్చితో వస్తే సినిమా ఫీల్డ్లో పైకి రాలేము,
సినిమా పిచ్చితో వస్తే సినిమా పిల్ల ఏదో రోజు పైకి వస్తామని రాశారు. Hmm. చాలా మందిని చూస్తే వాడుకున్న పిచ్చిని సినిమా పిచ్చి అనుకుంటాడు. ప్యాషన్ వేరు. అవును. ఆ ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా 100% ఏదో రోజు వస్తుంది. సినీ కాలం తల్లి అన్యాయం చేయదు. Hmm. నీ తాన టాలెంట్ ఉన్న రోజులు ఏదో ఒక రోజు మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రవితేజ గారు చూడండి, తను హీరోగా అల్లరిపేడు సినిమాలో ఇంకా మాట లేదు, కానీ ఈ రోజు ఆయన ఎక్కడున్నాడు? సరే, వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకటి మీరు అంతే. చెప్పే రవితేజ కానీ నాని కానీ వీళ్ళంతా ఎగ్జాంపుల్స్ ఒకటో రెండో ఉంటారు. సార్ కష్టపడి ఇంటికి వెళ్ళిపోయి రిటర్న్ అయిపోయే వాళ్ళు 99 మంది ఉంటారు. ఉంటుంది. వాళ్ళని ఎవరు ఆదర్శంగా తీసుకోరు. తీసుకోవచ్చు. ఇప్పుడు నానినో రవితేజ వీళ్ళే స్వయం కృషితో పైకి వచ్చారు. చిరంజీవి గారు వీళ్ళ హెడ్లైన్స్లో ఉంటాయి. వీళ్ళు ఎక్కడికో 100%లో ఒకరికో ఇద్దరికో తగులుతుంది లక్కు, అందరికీ అంతే తగులుతుంది. అంతే సార్. ఇది ఈ లోపు స్ట్రగుల్ ఉంటుంది చూసారా? ఆయుధాలు లేని యుద్ధం సార్ ఇది. ఈ లోపు స్ట్రగుల్ ఉంటుంది చూసారా? భోజనాలు లేనివి, అవును సార్. ఇంటి రెంట కట్టుకోలేనివి, పిల్లల చాలా ఫీజు కట్టి అనుభవించాం సార్. చాలా అసలు అందరు చెప్పిందే సార్. పైకి వచ్చిన తర్వాత సక్సెస్ వ్యక్తి చెప్పింది అన్నీ అదే. నేను వాటర్ దాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి నైట్ టైంలో, డబ్బులు లేక. సినిమా వల్ల కష్టాలు మామూలు కష్టాలు కాదు. సక్సెస్ వస్తే వాడు తెలుసురా తెలియకలోడు మాకు తెలుసు అంటారు. సక్సెస్ రాకపోతే వాడు పిచ్చోర్రా, వాడెందుకు అవుతారా సినిమా ఫీల్డ్లో, వాడు ఎందుకు పోయాడు అంటూ. ఇట్లాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. సో ఏదేమైనా నీ దగ్గర టాలెంట్ క్రియేటివిటీ ఉన్నప్పుడు ఎక్కడ ఆగదు సార్. టాలెంట్ క్రియేటివిటీ ఉంది సార్. సినిమాకి మధ్యలో 5-6 సంవత్సరాల గ్యాప్ ఉంది సార్. నేను సీతాదేవికి లేకపోతే ప్రేమకి జై. అవును సార్. ఈ గ్యాప్లో మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఫైనాన్షియల్ అదే సార్, ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ సార్. శ్రీనివాస్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తను నేను ఎప్పుడు అడిగినా డబ్బులు ఇస్తాడు సార్. నిజంగా అలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం, లక్ ఉండాలి. అది నాకు నిజంగా ఇప్పుడు నేను ఇప్పుడు ఫోన్ చేసినా డబ్బులు ఏమంటే వేసే వ్యక్తి సార్. అలాంటి వ్యక్తులు గంగం బుచ్చిరెడ్డి అని ఉన్నాడు, సతీష్ రెడ్డి అని ఉన్నాడు, పద్మక్క అని చాలా మంది వెళ్ళిపోయారు. అంటే వీడు ఏదో ఒక రోజు అవుతాడు, అయిన రోజు మనకు పర్లేదు, మనం ఇచ్చే 10 ఓ 50 లక్షో ఓ రోజు రిటర్న్ వస్తుంది మనకు. వీడు చిన్నప్పటి నుండి చాలా బ్రిలియంట్, ఖచ్చితంగా వస్తాడనే నమ్మకంతో చాలా మంది సార్. ప్రసన్న కుమార్ అని వాడు కూడా మొన్న మధ్యలో నాకు మీరు అన్నట్టు ఈ మధ్యలో గ్యాప్లో వాళ్ళే కాపాడారు నన్ను. సో అది వాళ్ళకు నా మీద ఉన్న నమ్మకం సార్. కానీ ఖచ్చితంగా నేను త్వరలో పెద్ద సినిమా జరుగుతుంది, ఆ దేవుడి దయ వల్ల ఆశీర్వాదంతో మనకు అదే అయితే ఈసారి సినిమా ఇండస్ట్రీలో నా సౌండ్ వినబడుతుంది సార్. సూపర్, అట్లాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. జలివిత ఏంటి, ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరిని చూసి ఇండస్ట్రీకి రావాలనుకున్నావు? ఇన్ని సినిమాలు ఎవరి సినిమాలు చూసావు? నిన్ను సినిమాల పరంగా నీ మైండ్ డిస్టర్బ్ చేసిందా, లేకపోతే నీ మీద ఫ్యాషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ ఎవరు? సార్ అన్నట్టు సాయి పల్లవి. సాయి పల్లవేనా? ఖచ్చితంగా తనే ఇన్స్పిరేషన్ నాకు. ఆవిడ సినిమాలు చూస్తుంటా? ప్రతి ఒక్క సినిమా చూస్తాను ఆమెది. అండ్ చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ నేను కూడా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, నేను కూడా ఎలా ఉంటుంది, నేను కూడా అక్కడ చేస్తే, అలా నా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్, ఇట్లా ఒప్పుకుంటాం కూడా నా అదృష్టం. ఒప్పుకొని నాకు సపోర్ట్ చేసి నాతో పాటు షూట్స్కి వచ్చి, అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నట్టు పేరెంట్స్ గొప్ప విషయం. ఎందుకంటే మన తెలుగులో మిగతా నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఒప్పుకుంటారు ఈజీగా. మన తెలుగులో ఏంటంటే అంటి పెట్టుకుని ఉంటారు, పిల్లల పక్కన అంటి పెట్టుకుని ఉంటారు, చాలా తక్కువ కేర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోవటం, ఇండస్ట్రీ అనగానే ఏ భ్రమలు ఉంటాయి, ఏదో జరిగిపోద్దని. అంతా మంచి గుడ్ పీపుల్ ఉంటే గుడ్గానే ఉంటుంది, ఎక్కడో 1-2 బ్యాడ్ పీపుల్ ఉంటారు, మిగతా అంతా మనుషులు మంచి వాళ్ళు ఉంటారు కదంటే. వాళ్ళ వల్ల ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ అవ్వడం వల్ల పేరెంట్స్ కానీ వాళ్ళకి బ్యాడ్ వెళ్ళిపోతుంది. సో ఇండస్ట్రీ ఎట్లా ఉంది? డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చెప్పాడు, కథ బాగా చెప్పాడు, ఆయనకి చాలా కన్విక్షన్ ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కథ చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఈయన బాగా చేయగలడా, లేకపోతే సినిమా బాగా తీయగలడా అనిపించిందా కథ చెప్పినప్పుడు? బాగా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు. నేను ఊహించుకున్నా ఆ క్యారెక్టర్లో నేను చేయగలనా. ఫస్ట్ నా డౌట్ వచ్చేసి నేను చేయగలనా అని. తర్వాత ఇంకా డైరెక్టర్ చెప్పే విధానం కానీ అదంతా నాకు అనిపించింది, ఈయన చేయిస్తారు నాతో, నేను ఖచ్చితంగా చేయగలను. ఇంకా వీళ్ళ అనిల్ గారిని కానీ మా డాడీ క్యారెక్టర్ వాళ్ళని కలిసినాక ఇంకా నాకు అర్థమైపోయింది నేను చేసేయగలను ఈ క్యారెక్టర్. కొంతమంది ఫీల్ అవుతారు ఇబ్బందిగా, కొంతమంది క్యారెక్టర్స్ని అంటే క్యారెక్టర్స్ వాళ్ళని చూసి, కానీ నాకు అట్లా ఏం లేదు. నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ క్లియర్గా ఈ షార్ట్లో ఇలా ఉంటుంది, ఇలా చేయాలని చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా నాకు. సూపర్. హీరోయిన్గా చేయాలనుకోవటం వేరు, ఇంట్రెస్ట్ ఉండటం వేరు, చాలా వాళ్ళ మీద ప్రేమించడం వేరు, అంతా బాగుంటుంది. బట్ దాని గురించి హోంవర్క్ చేయాలి, డాన్స్ నేర్చుకోవాలి, ఫ్యాషన్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బావాలి, అన్నీ బాగుండాలి. ఆ రకంగా ఒక హీరోయిన్గా వెళ్దాం అన్నప్పుడు, లేకపోతే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నప్పుడు ఎటువంటి హోంవర్క్ చేసావు?
నీ పరంగా నువ్వు వ్యక్తిగతంగా? వెళ్ళాను, డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను. అండ్ ఇంట్లోనే అన్నీ నేను రీల్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, డాన్స్ కానీ అన్నీ. మా మమ్మీ మెయిన్ సపోర్ట్ నాకు, ఇట్లాంటి చేయడం ఫ్యాషన్ వైజ్గా కానీ ఇట్లా తయారు చేయడం అంతా మా మమ్మీ వాళ్ళ. అంటే డాడీ ఫీల్ కాగలం, డాడీ ముందర పెట్టుకొని మమ్మీ అంటే డాడీ ఇచ్చే సపోర్ట్ వేరు, మమ్మీ ఇచ్చే సపోర్ట్ వేరు. అవును. డాడీ సార్ నాన్న ప్రేమ కనిపించదు సార్. అమ్మలో ఎప్పుడు ఎమోషన్ అవుతుంటారు, నాన్న ప్రేమ గుండెలో ఉంటుంది. అదే మరి కాదు, అంత ధైర్యంగా సార్ ముందట ఉన్నాడు కదా, మరి అంత ధైర్యంగా నెక్స్ట్ అదే నాన్నలో ఎప్పుడు ఫీల్ గారు సార్, అసలు ఎప్పుడు ఫీల్ గారు. సార్ అనిల్ గారు, సార్ ఇంకేంటి సార్, ఇండస్ట్రీలో చాలా మంది యంగ్స్టర్స్ సిక్స్ ప్యాక్ అడావుడిగా ఎంత ఏదో ఒకటి కొట్టాలి, ఏదో ఒకటి సాధించాలని వస్తున్నారు. ఏంటి ఒక మీలో ఉన్న స్ట్రెంత్ ఏంటి? అనిల్ని తీసుకోవాలి, ఆర్టిస్ట్గా తీసుకోవాలి, ఇప్పటికే 5 సినిమాల్లో మెయిన్ లీడ్గా చేస్తున్నాం. నీలో ఉన్న స్ట్రెంత్ ఏంటి, మైనస్లు ఏంటి అంటే ఏం చెప్తాం? స్ట్రెంత్ అంటే మెయిన్ యాక్టింగ్ సార్. మీరు నేను చేయగలిగే రోల్ ఏదైనా 100% న్యాయం చేస్తా అనేది నా కాన్ఫిడెన్స్ నాకుంది. ఒకటి రెండోది ఏంటంటే టైమింగ్ సార్, బిహేవియర్, టైమింగ్ సెన్స్, వాట్ ఎవర్ ఏది ఎట్లా అయినా సరే ఏదైనా సరే మీరు చెప్పిన ఆ టైంకి ఒక అరగంట ముందే ఉంటాను. మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఏం పెడితే అది తింటాను. బిహేవియర్, వేరే వాళ్ళతో నాకేం సంబంధం లేదు. నా వర్క్, అందరితో చాలా జోవియల్గా ఉంటా, స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. నన్ను పెట్టుకుంటే సెట్లో ఎట్లాంటి చిన్న ఇష్యూ కూడా రాదు, అది నాదనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇదొకటి. మెయిన్ అయితే మాత్రం నా టాలెంట్ అండ్ డెడికేషన్స్. ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి. నేను పుట్టింది పెరిగింది మొత్తం థియేటర్లోనే. నా అంటే థియేటర్ ఆర్ట్స్ కాదు, థియేటర్లో. నా ఇంటి ముందే థియేటర్. ఆయన వాళ్ళ ఊర్లో థియేటర్, నేను నా ఊర్లో థియేటర్. నాది వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ సార్. నా ఇంటి ముందే థియేటర్, సూర్య థియేటర్ అని. ఆ థియేటర్కి మా నాన్న రాళ్ళు మోసిండు. సో తర్వాత అది కట్టిన తర్వాత థియేటర్ సినిమాలు ఆడుతుంటే నేను చూసారండి. నా థియేటర్లో ఫస్ట్ సినిమా నేను రిలీజ్ చేసుకున్నాను. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. వన్ ఆఫ్ ది. అంతే, నేను బేసిక్గా ఒక యాక్టర్కి ఏముంటుంది సార్, నేను హీరో అవ్వాలని నాకు ఎప్పుడు, నేను వచ్చే ముందు నాకు ఏం లేదు సార్, యాక్టర్ అవ్వాలని వచ్చా. సో నాకు అది లక్క లేకపోతే టాలెంట్ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, హీరోగా సినిమా పడింది. ఆ సినిమా నేను పుట్టి పెరిగిన థియేటర్లో నేను సినిమా వేసుకున్నాను. మీ నాన్న నువ్వు కలిసి చూసాం. మా అమ్మ, నాన్న, నేను. మా మమ్మీ ఒక 3 days వరకు మనిషి కాలేదు. ఏంటి జనం ఏంటి, మన ఇంటికి ఏంటి, టెన్షన్ ఒకటి, భయం ఒకటి. ఇప్పుడు ఒకదాంతో అయిపోదు కదా, రేపు మళ్ళీ ఇంకేమన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ భయానికి తగ్గట్టే ఒక 6-7 years గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్లో కూడా మళ్ళీ అవే మాటలు, ఒకటి చేసేది వెళ్ళిపోయాడు కదా, కనిపించట్లేడు అంతే, అది ఇది అని చెప్పేసి మధ్యలో చిన్నవి కూడా చేశాను. బట్ అవన్నీ కాదు కదా, థియేటర్లో బొమ్మ పడితేనే వీడో కూడా ఉన్నాడు, నిజంగానే సినిమాలు చేస్తున్నాడు అని. సో అవన్నీ చాలా జరిగినాయి. బట్ ఫైన్, వాట్ ఎవర్ ఏదైనా సార్, నాకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సూపర్. చాలా పాజిటివిటీ ఉంది సార్ మీ హీరోలో కానీ హీరోయిన్ విషయంలో కానీ. ఫ్యాషన్ ఉంది మీకులా, కానీ మీరు ఏదైతే దీన్ని ఫ్యాషన్ అంటామో, పిచ్చి అంటాం, సినిమా మీద పిచ్చి అంటాం. మన లాంగ్వేజ్లో మన సినిమా మీద పిచ్చి ఉంటేనే ఏదైనా చేయగలరు. ఇద్దరికి నాకు తెలిసి అలాగే ఉంది. మీకు అంతే సార్. అంటే నేను చెప్పాలనుకున్నది ఒకటే సార్, అందరూ ప్రయత్నం చేస్తాం కానీ ఏ రోజు ప్రయత్నం ఆపదు సార్. ట్రై చేస్తూనే ఉండాలి. మనం ఏజ్ అయిపోయింది, లేకపోతే డబ్బులు లేవు. నేను ఇప్పటికి కూడా సార్, నేను ప్రతి శుక్రవారం థియేటర్కి వెళ్ళి సినిమా వస్తా సార్. అది చూస్తే నాకు బిర్యానీ తిన్నంత ఆనందం నాకు. అంటే నేను అదే అంటే సార్, చాలామంది సినిమాలను చాలా డౌన్లోడ్ చేసుకోను, ఏదో ఫోన్లో చూసేసి చాలా చెత్త సార్ అది. నువ్వు థియేటర్కి వెళ్తే జనాల మధ్యలో కూర్చున్నప్పుడు మనకు హావభావాలు, అక్కడ వాళ్ళు వేసే ఈలలు, మనం ఎక్కడ కథను ఎలా మౌల్డ్ చేసుకోవాలని మనం అది తెలుసా సార్. అక్కడ జనాలు కూడా ఇప్పుడు గుడి అయినా సినిమా అయినా రెండో ఒకటే సార్, దేవుడి దగ్గరికి వెళ్తారు. అది ఏంటంటే అదొక ఏంటంటే కొత్త లోకంలోకి వెళ్తాం దేవుడి దగ్గరికి వెళ్తే. ఈ సినిమా కూడా అంతే సార్, అదొక ఆనందం. నువ్వు ప్రపంచంలో మనిషి ఎంజాయ్ చేసేది సినిమా అనే నమ్ముతాను నేను ఎక్కువ. సినిమా మనకి ఏదైనా టైం ఉందంటే సినిమాకి వెళ్దామా అంటారు ఫ్యామిలీస్. ఆడియన్స్ చాలా గొప్ప వాళ్ళండి వాళ్ళు నిజంగా. ఇప్పటికి కూడా ఇన్ని టీవీలు వచ్చినా ఇన్ని వచ్చినా థియేటర్కి వెళ్తారు. అది ఇప్పటికీ సినిమా బతుకుతుందంటే ఈ ప్రేక్షకుల వల్లనే. ఇప్పుడు ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినా థియేటర్లో చూసిన థ్రిల్ వేరు సార్. అది నేను గొప్పగా ఫీల్ అవుతా. ఇక నేను లాస్ట్గా చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే సార్, భాస్కర్ అన్న ఆయన వస్తాడు కదా, సో నేను చాలా కష్టపడి ఇష్టపడి చాలా ఈ పరువు హత్యల మీద ఒక ట్రూ స్టోరీని తీసుకొని రాశాను సార్. అది 11th రోజు వస్తుంది సినిమా, ప్రేమకు జై.
ప్రేమ అనే అమ్మాయి, జయ అనే అబ్బాయి, ఇద్దరు చిన్న క్యూట్ లవ్ స్టోరీ. దాంట్లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. చాలా అద్భుతంగా తీసాము. ఉన్నంతలో మా ప్రొడ్యూసర్ గారు కానీ, నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, హీరో హీరోయిన్ వీళ్ళను ఫాదర్ క్యాట్, హీరో ఫాదర్ క్యాట్ చేశాడు. ఇంకోటి సతీష్ అన్న అని టీచర్ క్యాట్ చేశాడు, కామెడీగా బాగా చేశాడు. చాలామంది ఇంకా కమెడియన్స్ ఇద్దరు హీరో పక్కన ఫ్రెండ్స్ చేశారు, అద్భుతంగా చేశారు అందరూ. సో ఈ టీంతో చేశాను, చాలా అద్భుతంగా వచ్చింది. 11వ తారీఖు మీ ముందుకు వస్తున్నాము. మామూలు అన్ని సినిమాల లాగానే వచ్చిన మా సినిమాకి వచ్చి కూడా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనతో పాటు హీరోయిన్ తండ్రిగా వేసిన భాస్కర్ చాలా సినిమాలో చేశాడు. ఆయన చూస్తే గుర్తుపడతారు నాకు తెలిసి, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు, చిన్న సినిమాలో పెద్ద వేషం వేశాడు. సో ఆయన అడుగుదాం. హాయ్ సార్, భాస్కర్ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాండి. పెద్ద సినిమాలో సలార్లో ఉన్నట్టున్నారు కదా? నాది ఫస్ట్ మూవీ సలార్. సలార్ ఫస్ట్ సినిమానా? ప్రశాంత్ నీల్ గారు ఆడిషన్స్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, చిన్న క్యారెక్టర్. అది కూడా ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ డైలాగ్ నాతోనే ఉంటుంది అనమాట. ఓహో, ఎట్లా సెలెక్ట్ చేశారు? ఆయనకి ఎలా తగిలారు ప్రశాంత్ నీల్కి? యాక్చువల్ నాది చాలా అంటే డిఫరెంట్ జర్నీ నాది. నేను అనుకొని రాలేదు ఈ ఫీల్డ్కి, అనుకోకుండా వచ్చిన అవకాశం అనమాట. ఇదేంటి, అది చాలా మంది సినిమా ఇండస్ట్రీకి కావాలని వస్తారు కదా, ఆయన చాలా కష్టాలు పడ్డాడు, ఈయనకి ఇంట్రెస్ట్. మీకేంటి అనుకోకుండా తగిలింది ఇది? నేను అనుకోకుండా వచ్చాను. అంటే యాక్చువల్గా నేను బాడీ బిల్డింగ్ అవి చేస్తుండేవాడిని. చేస్తూ ఉండి కొంచెం నా స్టైలింగ్ అది చేంజ్ చేసిన తర్వాత అందరూ కూడా నువ్వు చూడడానికి విలన్గా ఉన్నావు అనేసి అనడం స్టార్ట్ చేశారు అనమాట. బాగుంది, నీ లుక్ బాగుంది, చూడడానికి బాగుంది, నువ్వు ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని అనడం స్టార్ట్ అయింది. అంతవరకు నాకు అసలు ఆ థాట్ కూడా లేదనమాట. నేను ఏదో చేయాలని థాట్ లేదు. అంటే మన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ మెంబర్స్ అలా ఎవరు కూడా లేరు దాంట్లో. సో సడన్గా అంటే అంటూ అందరూ అంటుంటే నాకు కూడా ఒక మైండ్లో అనిపించింది, ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మరి ట్రై చేసి చూద్దామని. ఒకసారి మన ప్రశాంత్ నీల్ గారిది సలార్ మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక యాడ్ చూశాను అనమాట, ఆడిషన్ కోసం అని. సో ఆడిషన్కి మెయిల్ పంపించాను. మెయిల్ పంపించి నా ఫొటోస్, నా ప్రొఫైల్ పంపించాను. సో అసలు రాదని డిసైడ్ అయిపోయాను. జస్ట్ ఏదో ట్రై చేసాం, రాకపోవచ్చు, అంత పెద్ద మూవీ, అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద ప్రొడక్షన్ అని. అనుకోకుండా నాకు రిప్లై వచ్చింది. రిప్లై వచ్చిన తర్వాత నన్ను ఒక వీడియో చేసి పంపించమన్నారు. అంతవరకు నాకు అసలు నేను తెలియదు కాబట్టి వీడియో కూడా లేదు నా దగ్గర. సో నేను వాళ్ళకి హంబల్గా చెప్పాను అనమాట, సారీ నా దగ్గర వీడియో అలాంటిది ఏం లేదు, మీరు అవకాశం ఇస్తే మీ దగ్గరకు వచ్చి ఏదైనా చేసి చూపిస్తాను చెప్పాను. దాని తర్వాత ఓకే మేము చెప్తామన్నారు. మళ్ళీ ఏం రాలేదు నాకు కాల్. సడన్గా కాల్ వచ్చింది, సరే మీరు రండి అని. వెళ్ళాను. అప్పటిదప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నా అంతలో నేను ఒకటి అనుకొని ఒక చిన్న 1 minute క్యారెక్టర్ కూడా చేసి చూపించాను. సో మళ్ళీ కూడా వాళ్ళు తర్వాత చెప్తామన్నారు. అప్పుడు కూడా హోప్ లేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 2-3 days తర్వాత కాల్ వచ్చింది, మీరు రండి అని. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్తో మళ్ళీ ఆడిషన్ జరిగింది, అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ సినిమానే ప్రభాస్తో, ఫస్ట్ షాటే ప్రభాస్తో, ఫస్ట్ మూవీ, ఫస్ట్ షాట్, ఫస్ట్ సీన్. మామూలుకి కాదు మీది, చాలా మందికి డ్రీమ్, చాలా మంది దొరకదు. ఎలా ఉంటాడు ప్రభాస్ లొకేషన్లో? అసలు పెద్ద జాయింట్ ఫిగర్ అది. నాకు ఫస్ట్ మూవీ, ఫస్ట్ షాట్, కెమెరాన్ ఫేస్ చేసి కూడా ఫస్ట్ మూమెంట్ అది కూడా అంత పెద్ద హీరోతో చేయడం. లోపల చాలా భయం ఉండేది, కానీ భయం చూపించొద్దు, మనము కాన్ఫిడెంట్గా చేయాలి. సో అది చేశాను. ప్రభాస్ సార్ చాలా కూల్గా ఉంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ టైమర్ని, నేను చేసేప్పుడు ఆయన వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేసే టైంలో చాలా ఓపిక ఉండి నేను చేసేంత వరకు వెయిట్ చేసి చేయించారు. తర్వాత ఎవరిది? తర్వాత వాల్తీర్ వీరే చేశాను. తర్వాత వీరలు ఏంటంటే ఎక్కడ ఉంటారు? మన సింహ గారిది లాస్ట్ ఫైట్ ఒకటి వస్తుంది. ఇది జాతర, చిరంజీవి గారు కరెక్ట్ ఏనుగెక్కి చంపేదా? దానికి ముందు జరిగే సీన్ లో నేను గోడౌన్లో అక్కడ నేను పిలుస్తాను, జాతరకు ముందు సింహ గారిని పిలుస్తాను. ఆ సీన్ ఒకటి ఉంటుంది. తర్వాత వారియర్లో చేశాను. ఈ చిరంజీవి గారు ఉన్నారా మీరు చేసినప్పుడు? ఉన్నారు. యాక్చువల్గా చిరంజీవి గారితో నా ఫైట్ కూడా ఉంది, అనుకోకుండా అది ఎడిటింగ్లో పోయింది. లేదు, చేశారు చిరంజీవి గారితో షూట్ చేశాను. ఎట్లా ఉంటారు చిరంజీవి గారితో వర్కింగ్? చాలా అదే నా అదృష్టం అనుకోవాలి, ఒకందుకు టెన్షన్ అనుకోవాలి. రెండు ప్రభాస్, చిరంజీవి ఏం సార్ ఇంకా ఉన్నారా? ఉన్నారు. సో ఇదంతా అదృష్టం అనుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత టెన్షన్ కూడా ఉంటుంది సేమ్ అదే రకంగా. అది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఎవరు? వారియరా? రామ్ గారి వారియోలో చేశాను. తర్వాత గోపిచంద్ గారి మూవీలో చేశాను. మళ్ళీ ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో చేశాను. కళ్యాణ్ రామ్ గారు పర్సనల్గా సెలెక్ట్ చేసి ఆ రోల్ ఇచ్చారు నాకు. మిమ్మల్ని సెలెక్ట్ చేశారు? సెలెక్ట్ చేసి పిలిపించి రోల్ ఇచ్చారు. సో
చాలా హ్యాపీ అనిపించింది నాకు చేయడం. ఎక్కడ సార్ బేసిక్ ఎక్కడ మీది? హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఆ. ఇట్లా బాడీ బిల్డింగ్ అన్న మీది, లేకపోతే సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు, నేను యాక్చువల్లీ జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తూ నా ఓన్ ప్యాషన్తో బాడీ బిల్డింగ్ చేసేవాడిని. ఆ రకంగా మళ్ళీ టర్న్ అయిపోయింది. ఇప్పుడేంటి ఫుల్ టైమా? ఇప్పుడు ఫుల్ టైం అండి సినిమాస్. ఈయనండి ఈయన ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు, హాయిగా ప్రశాంతమైన రౌడీలు ఈ టైపు డాన్ వ్యవహారాలు చూసుకుంటే ఒక అమ్మాయికి తండ్రిగా క్యారెక్టర్ ఇచ్చారు. ఎట్లా అనిపించింది ఈ క్యారెక్టర్ చేయడం? ఛాలెంజింగ్ కదా? నేను యాక్చువల్గా శ్రీనివాస్ గారిని నేను సలార్ మూవీలో షూటింగ్ అప్పుడు కలిసాను నేను లొకేషన్లో. అక్కడ కలిసినప్పుడు సార్ సీన్ పై చెప్పారన్నమాట, ఇట్లా నేను ఒక మూవీ అనుకుంటున్నాను, నాకు విలన్గా మీరు పర్ఫెక్ట్గా ఉంటారు, మీతో విలన్గా చేయిస్తాను. అయితే నేను ఏదో మాటలు అనుకుంటున్నాము, అది కాకపోవచ్చు అనుకున్నాను. కానీ ఒక 2 months తర్వాత కాల్ వచ్చింది సీన్ పై దగ్గర నుండి, అన్న మనది మూవీ రెడీ అయిపోయింది, షూటింగ్ స్టార్ట్ అవుతుంది, మనం కలుద్దామని. అక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అయింది. శ్రీనివాస్ గారికి ఏం పని సలార్ సెట్లో? అక్కడ వాళ్ళ కొడుకు ఒక చిన్న క్యారెక్టర్ చేశారండి. శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి? శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి ఒక సలార్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. సో అక్కడికి సీన్ పై వచ్చారన్నమాట. సో అక్కడ మేము కలుసుకున్నాం, అక్కడ చూసి పరిచయం జరిగింది. ఓకే. ఈ రిల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఊర్లో జరిగిన రిల్ ఇన్సిడెంట్ గురించి చెప్పారా శ్రీనివాస్ గారు? నాకు బ్రీఫింగ్ ఇచ్చారు, ఓవరాల్ బ్రీఫింగ్ ఇచ్చారు, ఈ రకంగా ఉంటుంది క్యారెక్టర్, ఈ రకంగా ఉంటుంది అని చెప్పారు. సో ఒకసారి ఫాదర్ క్యారెక్టర్ అంటే నాకు కూడా నేను చేయగలుగుతున్నా, ఇప్పుడు ఫాదర్గా కనిపించాలి, ఆ రకంగా కన్విన్సింగ్ ఉంటుంది లేదా అని డౌట్ వచ్చింది. కానీ ఓవరాల్గా మూవీ స్టార్ట్ అయిన తర్వాత కాన్ఫిడెంట్గా బాగా జరిగింది, మంచిగా వచ్చింది క్యారెక్టర్ అంతా. ఎలా అనిపించింది జ్వలిత ఆయనతో చేయటం? ఆయన ఫాదర్ అనగా ఆయన భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అట్లేం లేదు, చూడటానికి అలా ఉంటారు కానీ చాలా సున్నితం అనమాట, మాట్లాడే విధానం కానీ అచ్చం ఆయన కూతుర్లానే నన్ను చూసుకున్నారు, ఆన్ సెట్ ఆఫ్ సెట్. నువ్వు అంద ఎందుకంటే చూడటానికి అలా కనిపిస్తారు గాంభీర్యంగా. కాల్కాయ ప్రభాకర్ మీకు ఐడియా ఉన్నాడు, ఆయన చూడటానికి పెద్దగా అడావుడిగా ఉంటాడు కదా, ఆయనకి ఎంత గుడ్ క్వాలిటీస్ ఉంటాయో. చికెన్ కూడా తినడు ఆయన, బోటి అయి కొన్ని తింటాడు కానీ ఆ తర్వాత అన్ని మానేశాడు, లిక్కర్ తీసుకోడు, అతను చాలా పద్ధతిగా ఉంటాడు. ఒక్క మాట అండి, ఒక్క నెగిటివిటీ ఉండదు ఆయన దగ్గర. మనం చూడటానికి ఏమో అతను కాల్కాయ ప్రభాకర్ అంటే ఆయన చూస్తుంటే భయం వేస్తుంది మనకి. అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. సో ఎట్లా ఉంది వర్క్ చేయడం ఆయనతో పాటు? ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు తనతో, ఆయనతో వర్క్ చేయడం. నాకు అదే నిజంగా ఒక ఫాదర్ లాగా అయిపోయారు ఆన్ సెట్లో. అట్లనే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగా అనిపించింది. డాన్స్లు ఉంటాయా ఈ సినిమాలో నీకు? లేవు. ఏం పాటలు లేవా సినిమాలో? సాంగ్స్ ఉన్నాయి, డాన్స్ లేదు. డాన్స్ లేదు. మాంటేజ్ అటు ఇటు అంతే, లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్ అంతే. అనిల్, ఫైనల్గా ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చాలా సినిమాలు వస్తున్నాయి. ఒక పర్టికులర్గా చిన్న సినిమా అనేటప్పటికీ ఓటీటీలో చూద్దాంలే అనే అలవాటు పడిపోయాం మనం ఆఫ్టర్ కరోనా తర్వాత. కొంచెం స్టార్ కాస్ట్ లేని సినిమాకి ఆడియన్స్ టికెట్ తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు, ఎందుకులే ఒక 15 రోజులు 20 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది అప్పుడు చూద్దాం. ఈ సినిమాకి తీసుకెళ్లే ఫోర్స్ ఏదైతే ఉందో, ఒక మీ ట్రైలరో టేజరో లేకపోతే పోస్టర్సో ఏదో ఒకటి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ లేకపోతే ఆడియన్స్ థియేటర్కి రప్పించడం చాలా కష్టం నవే డేస్లో. అటువంటి ఫ్యాక్టర్స్ మీ సినిమాలో ఏమున్నాయంటే, రేపొద్దున 11వ తారీఖు మీ సినిమా చూడాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించే ఫ్యాక్టర్స్ ఏముంటాయి సినిమాలో? కమర్షియల్ ఫిల్మ్స్ను ఎంజాయ్ చేసే వాళ్ళకైతే వాళ్ళకి తగ్గట్టుగా మంచి ఫైట్స్, మంచి ఒక ఐటమ్ సాంగ్, మంచి మంచి డైలాగులు, మన మెగాస్టార్ చిరంజీవి గారు, అదైతే సరిపోద్దండి కమర్షియల్ ఫిలిమ్స్లో ఇష్టపడే వాళ్ళకి. ఇంకా కంటెంట్ కోసం చూసే వాళ్ళంటే ఇంకా పరువు హత్యలకు మించి ఒక సెన్సిటివ్ పాయింట్ అది. సో దాన్ని మించిన కంటెంట్ అయితే ఉంటుందని నేను అనుకోను. ఇవి రెండు మేజర్గా. ఇంకొకటి ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ఎంత ఓటీటీలో చూసినా కూడా మా డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది అలాగే. సో ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్కి కంపల్సరీ రావాల్సిందే. ఇంకా ప్రైజింగ్స్ అవంటే మా సినిమాలకు మేము పెంచాలి అది అని అలాంటి అవసరం ఏం లేదు. సో ఉన్న ఛార్జెస్ అయినా సరే కొంచెం బేర్ చేసుకొని, కొంచెం మంచి మనసు చేసుకొని, మేము కష్టపడి, ఎవరైనా కష్టపడే చేస్తారు, బట్ మేము ఒక మంచి కంటెంట్ తీసుకొస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ మాకుంది. అదే కాన్ఫిడెన్స్తో మీరు వచ్చి చూస్తే హ్యాపీ అని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ప్రేక్షకులని. జ్వలిత, ఫైనల్గా మీ సినిమా చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్, మంచి సినిమా మీకు మంచిగా అనిపిస్తుంది, ఖచ్చితంగా థియేటర్స్ వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ మాకు ఖచ్చితంగా కావాలి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అంతే.
భాస్కర్ గారు ఫైనల్గా ఆ సినిమా అయితే మంచి అటెంప్ట్, లైన్ అయితే మంచి లైన్ తీసుకున్నారు. పొరుగు హత్యలు ఇందాక మీ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు పొరుగు హత్యల గురించి తీసాము, అటువంటిది జరగకూడదు అనే ఉద్దేశంతోనే కొన్నైనా ఆగితే బెస్ట్ అనేది మంచి ఆలోచన అయింది. అవును. మంచి ఆలోచన మీద తీసుకున్నారు. ఇటువంటి తెలిస్తే ఇటువంటి సినిమాలు చూస్తే కొంచెం మారే అవకాశం కూడా చాలా ఉంటుంది. అవును. ఎందుకంటే నవ్వే డేస్లో చదువుకున్న రోజుల్లో ఇంకా పొరుగు హత్యలు అనేది కొంచెం నిజంగా వినటానికి పద్ధతి కాదు. ఎందుకంటే అవును. ఎవరు పిల్లలు వాళ్ళ అభిప్రాయాలకి మనం గౌరవాలు ఇవ్వాలి, మంచి అయితే చెప్పాలి, చెడైనా చెప్పాలి. ఇటువంటి టైంలో ఈ జరగటం కూడా నిజంగా దుర్మార్గమే. ఓకే, ఎప్పుడో జరిగింది తీసుకున్నారు. ఫైనల్గా ఆడియన్స్ మంచి కంటెంట్ కాబట్టి ఏం చెప్తారు? ఫైనల్గా ఆడియన్స్ థియేటర్కి రావాలి, ఈ సినిమా చూడాలంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సబ్జెక్ట్ ఇప్పుడు అందరు కూడా చెప్పారు, అదే సబ్జెక్ట్. నాకు చాలా నచ్చిన విషయం దీంట్లో ఏంటంటే, మీకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్, తెలంగాణ ఒక ఊరు, పల్లెటూరు బ్యాక్డ్రాప్, అక్కడ ఉండే న్యాచురల్ అట్మాస్ఫియర్, ప్రతి ఒక్కరి లుక్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కానీ, అక్కడి మట్టి యొక్క సువాసన మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఆ పల్లెటూరు వాతావరణము, షూటింగ్ జరిగినంతా కూడా ఏ సెట్స్లో జరగలేదు, అన్నీ కూడా లైవ్ లొకేషన్స్లో జరిగాయి. అక్కడ ఆ పల్లెటూరు, ఆ పెంకుటిల్లు, ఆ లొకేషన్స్ అంతా కూడా ప్రాపర్ తెలంగాణలో జరిగిన ఇన్సిడెన్సెస్ ఇవన్నీ కూడా. అది చాలా అందరు కూడా నచ్చుతుందని నా అభిప్రాయం అండి. సూపర్. సో అందరు చూడాలి, చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి, ప్రేమకి జైని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ప్రేమకు జై టీంతో చిట్ చాట్. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ కథ, మంచి కథనైతే తీసుకొచ్చారు పొరుగు హత్యల మీద. గతంలో కూడా పొరుగు హత్యల మీద సినిమాలు వచ్చినాయి, కాదు ఇది రియల్గా జరిగింది. ఈ పొరుగు హత్యలు జరగకూడదు. ఒక డైరెక్టర్ గారు ఈ సినిమా చూసిన తర్వాత కొన్నైనా పొరుగు హత్యలు ఆగితే చాలా మంచిదని చెప్తున్నారు. ఏమాత్రం వీలున్నా, ఎందుకంటే కొత్త యంగ్స్టర్స్ అంతా ఫ్యాషన్తో చేశారు సినిమా. ఏమాత్రం ఖాళీ ఉన్నా April 11 థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళ సినిమా బాగా చేసాము అంటున్నారు. ఏమాత్రం ఖాళీ ఉన్నా మీ టైంకి మీ డబ్బులకి ఎటు వేస్ట్ కావు, మీ టైం వేస్ట్ కాదు, మీ డబ్బులు మనీ కూడా వేస్ట్ కాదని చెప్తున్నారు. మీరు బాగుంటే ఖాళీ ఉంటే వెళ్ళి చూడండి, వాళ్ళని బ్లెస్ చేయండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.